సూపర్ స్టార్ కృష్ణ జీవిత విశేషాలు ప్రత్యేకంగా ప్రేక్షకులకి తెలియని విషయాలు చెప్తానేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ ఎపిసోడ్ మీ ముందు ఉంచుతున్నాను. అల్లూరి సీతారామరాజు సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాకి మాటలు రాసింది త్రిపురనేని మహారథి. దేవుడు చేసిన మనుషులు ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతున్నప్పుడు అప్పుడు కృష్ణ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అల్లూరి సీతారామరాజు సినిమా తీద్దామని చెప్పి. అప్పటికి త్రిపురనేని మహారథి, దొరబాబు అని చెప్పేసి అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఆ స్క్రిప్ట్ అండ్ వర్క్ అంతా ఆయనే చేస్తున్నారు. అలాగే ఎన్టీ రామారావుకి ఆయన బాల్య స్నేహితుడు. అంతకుముందు కంచు, కోట ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన రాశారు. అలాగే ఎక్కువగా ఎన్టీ రామారావుతో చాలా మంచి అనుబంధం ఉండేది. ఎన్టీ రామారావు కూడా మహారథి అంటే చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా మంచి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి. ఎప్పుడైతే క్లాషెస్ వచ్చాయో కృష్ణ ఎన్టీ రామారావుతో విభేదించి అల్లూరి సీతారామరాజు తీయటం మొదలుపెట్టారో ఎన్టీ రామారావు మహారథిని పిలిపించి బ్రదర్, ఈ స్క్రిప్ట్ మీరు రాస్తున్నారని తెలిసింది, మీరు ఇది మానేస్తే బెటర్ ఏమో, మన సినిమాలు ఏవి ఉన్నాయి కదా రాసుకుందాం అని చెప్పి ఆయన చెప్పారు. కాకపోతే ఒక మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి దక్కడం అనేది మహారథికి అది చేతకాని పని. అది ఒక విధంగా వెనకడుగేయటం. ఆయన సున్నితంగా చెప్పారు, కానీ మీరు ఈ సినిమా చేస్తారంటే చెయ్యండి, నాకు అభ్యంతరం లేదు, కాకపోతే నేను ఈ సినిమా మాత్రం ఆపేది లేదు అని చెప్పేసి తెగేసి చెప్పారు. దాంతో ఎన్టీ రామారావుకి కోపం వచ్చి ఇంకా అప్పటి నుంచి ఎన్టీ రామారావు సినిమాలు కొన్ని స్క్రిప్ట్స్ అన్నీ కూడా ఈయన దగ్గర ఉన్నాయి, మహారథి దగ్గర. అవి ఒకటి ప్రొడ్యూసర్స్ వచ్చి వెనక్కి తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టారు. దాంతో మహారథికి అర్థమైపోయింది ఏంటంటే ఎన్టీ రామారావుకి ఇంకా ఇష్టం లేదు తనతో సినిమాలు చేయటం అని చెప్పి. ఓ పక్కనేమో నేను చెప్పాను కదా దొరబాబు సినిమా, ఈ దొరబాబు సినిమా స్క్రిప్ట్ చేయడానికి టైం లేదు. దాంతో అది వెనక్కి తిరిగి ఇచ్చాడు. దాంతో అక్కినేని నాగేశ్వరరావుకి కోపం వచ్చింది. అలాగే రామానాయుడు కూడా కోపం వచ్చింది. రామానాయుడు ఆ సినిమాకి ఇండైరెక్ట్ ప్రొడ్యూసర్. దాంతో రామానాయుడు తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ పిక్చర్ మీద ఏది కూడా మహారథికి అవకాశం ఇవ్వలేదు ఆ కోపంతోనే. ఇలాగా పెద్ద నిర్మాతలు మహారథికి దూరం అయ్యారు. దాంతో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సినిమా కనుక చేస్తే ఒక సినిమా వస్తుంది, కానీ పోయిన సినిమాలేమో ఇద్దరు అగ్ర హీరోలు పోయాయి. దాంతో కృష్ణ ఒక భరోసా ఇచ్చారు, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మీకు సినిమాలకి కొదవలేదు, నేను తప్పకుండా మీకు సినిమాలు ఇస్తానని చెప్పి ఒక మాట ఇచ్చారు. అలాగే ఆ నమ్మకంతోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న కాలం ఇది స్క్రిప్ట్ అప్పటికప్పుడు రాయటం, అంటే ఏ రోజుకి ఆ రోజు డైలాగ్స్ స్పాంటేనియస్గా రాసేవాళ్ళు మహారథి. అప్పట్లో రంపచోడవరం ఇలాంటి ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని డైలాగ్స్ రాసేవాళ్ళు. ఆ విధంగా మంచి మాటలు రాసి, మంచి సాహిత్యం రాసి, మంచి కథ రాసి ఎంత గొప్ప హిట్ చేశారో మీకు తెలిసే ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అనుకున్నట్టుగానే ఇద్దరు అగ్ర హీరోలు తర్వాత కాలంలో మహారథితో పనిచేయడం మానేశారు. మిగతా హీరో అయితే ఏం చేస్తారు, మర్చిపోతారు, చేసిన మాట మర్చిపోతారు, చేసిన బాస్ కూడా మర్చిపోతారు. కానీ కృష్ణ మాత్రం మరవలేదు. తను ఏ సినిమా తీసినా కూడా మ్యాక్సిమం ప్రిఫరెన్స్ మహారథికి ఇచ్చేవాడు. పాడి పంటలు తీసుకోండి, పాడి పంటలు ఇచ్చారు. సింహాసనం తీసుకోండి, సింహాసనం ఇచ్చారు. ఇలా చాలా సినిమాలు. అలాగే భోగి మంటలు అని చెప్పేసి మహారథి సినిమా తీస్తే ఆ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. రెమ్యునరేషన్ చాలా తక్కువ తీసుకున్నారు. అలాగే రైతు భారతం అని చెప్పేసి సినిమా తీస్తే ఆ రైతు భారతం సినిమాలో కూడా ఆయన చాలా తక్కువ రెమ్యునరేషన్తో నటించడం జరిగింది. ఆ విధంగా తను నమ్ముకొని సినిమాలు వదులుకొని అగ్ర హీరోలను వదులుకొని తనతో పాటు ప్రయాణం చేసిన మహారథిని చివరి వరకు కూడా వదిలిపెట్టకుండా అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు రాజకీయాల్లో 1994లో వచ్చి పదవీచ్యుత అయిన తర్వాత మళ్ళీ మహారథి దగ్గరయ్యారు. వాళ్ళిద్దరూ కొన్ని మాటలు అంటే ఈ పొలిటికల్ స్పీచెస్ రాయటం అవన్నీ కూడా జరిగాయి. చివరి వరకు కూడా మహారథికి ఒక వర్క్ అనేది సూపర్ స్టార్ కృష్ణ ఇవ్వటం అనేది జరిగింది. ఇదండి గొప్ప విషయం. మనం నమ్ముకొని ఎవరైనా ముందుకు కనుక ప్రయాణం చేస్తే వాళ్ళకి మళ్ళీ మనం గుర్తుపెట్టుకొని అవకాశాలు ఇవ్వటం అనేది ఈ అల్లూరి సీతారామరాజు దగ్గర జరిగింది మహారథి విషయంలో. ఇది బహుశా అభిమానులకి చాలామందికి తెలిసే ఉంటుంది, మిగతా వాళ్ళకి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టి తను ఎవరైతే నమ్ముకుంటారో
తను నమ్ముకొని ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి అవకాశాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం కృష్ణకి ఉంది. ఈ ఎపిసోడ్లో మీకు అది తెలియజేసేయంటే ప్రయత్నం చేశాను. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి, అలాగే సత్యాప్రద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.